ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 37వ సంకీర్తన 5వ వాక్య భాగంలో 2వ లైన్ నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని వెనువెంటనే ఇంకా నా కార్యాలు జరగటం లేదు, నా పిల్లకి వివాహం కావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, ఏమండి మా కుటుంబం ఆర్థికంగా మెరుగుపడట్లేదని కలవరపడుతున్నావా? ఈ ఎడారిలో చూడండి, ఏమండి ఈ ఎడారిలో కొండల మీద గుట్టల మీద ఇక్కడ నీళ్లు పోసే వాళ్ళు ఎవరు? ఏమండి వీటికి పరామర్శించే వాళ్ళు ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దేవుడే కదా కలుగు చేసింది. ప్రతి భూమి మీద ప్రతి మొక్క, ఏమండి ప్రతి చెట్టు, ఏమండి దేవుడే కదండి సృష్టించింది. నేను అంటాను, యెహోవాను నమ్ముకొనిన ఎడల నీ కార్యము సఫలమగుతుంది. ప్రైజ్ ద లార్డ్. నేనేమంటానో తెలుసా దైవజనమా? నువ్వు నీ కార్యము ఎందుకు సఫలం కావట్లేదో తెలుసా? అవిశ్వాసం. నా దేవుడు నీ కుటుంబంలో ఎందుకు ఇంకా అద్భుతం ప్రారంభించలో తెలుసా? దేవుడు చేస్తాడా? ఒక ఆమెంట వర్షం పడుతుందని, చేలో ధాన్యం ఉందని 2 గంటలు మోకాలి మీద ఉండి, ప్రభువా వర్షం పడితే సిగ్గుపడిపోతాం, పడకూడదు, నువ్వు దేవుడు గనుక ఆపు అని ప్రార్థన చేసిందట. 2 గంటలు కన్నీటి ప్రార్థన చేస్తే భర్త పిల్లలు అనుకున్నారట, ఆమె కన్నీళ్లు దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది అని విశ్వసించారు. కానీ ప్రార్థన ముగించినాక ఆమె ఏం చేసిందో తెలుసా బిడ్లారా? గొడుగును సంకులో పెట్టుకొని బయలుదేరింది చేనుకి. అయ్యో, ఈ 2 గంటల ప్రార్థన ఏమైపోయినట్టు అంటే అక్కడ మీకేం కనబడుతుంది? అవిశ్వాసం. దైవజనమా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నా, యెహోవా నీ కార్యము సఫలము చేయాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ము. రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే, ఏమండి నీ బలాన్ని నమ్ముట కంటే, నీ ఉద్యోగాన్ని నమ్ముట కంటే యెహోవాని నువ్వు నమ్ముకొని ఎడల నీకు అఖండ విజయమును నా దేవుడు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. నిన్ను సిగ్గుపడనివ్వడు, నీ కుటుంబాన్ని సిగ్గుపడి. ఇప్పుడున్న చీకటి మరెప్పుడు ఉండదు. ఇప్పుడు వెలుగులో ఉన్న వారిని చూసి నీ మనస్సును పాడు చేసుకోకు. అంత ఎలిజబెత్ జక్కయ్య గారే, ఏమండి అవిశ్వాసాన్ని బట్టి నోరు ముయ్యబడిందిగా. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరిన అబ్రహాముని కార్యము సఫలము చేసి ఆకాశ నక్షత్రములను దీవించాడు. ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలను కూడా యేసయ్య దీవించి నడిపించునుగాక. కలవరపడకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, అఖండ విజయాలను పొందుకోండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, మనుషులు నమ్మితే సిగ్గుపడిపోతాం, నీ మీద నమ్మకం ఉంచి ముందుకు కొనసాగి కార్యాన్ని చూసే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలుంటే మాకు ఫోన్ చేయండి, లేదా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ అరకు ప్రాంతాన్ని చూడడానికి ప్రభు నాకు ఎంతో కృప చూపాడు. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్. దేవుడు ఆయన సృష్టిని చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. గాడ్ బ్లెస్ యూ.